హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. అక్యూస్ ఇదొక సైకలాజికల్ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బానే చేశారు. ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. నాకైతే ఈ మూవీ ఫ్యామిలీతో చూసే మూవీ కాదనిపిస్తుంది గైస్. మీ ఫ్యామిలీ కొంచెం ఓపెన్ మైండెడ్ అయితే అప్పుడు చూడొచ్చు. ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్‌కి ఒంటరిగానే చూడండి. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక కపుల్ స్టోరీ చూపిస్తారు గైస్. అమ్మాయి, అబ్బాయి అనుకుంటున్నారేమో. కాదు మామ, ఇద్దరు అమ్మాయిలే. హ్మ్. అబ్బబ్బా! మన కళ్ళ ముందే గరుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. సేమ్ జెండర్ కపుల్ స్టోరీ చూపిస్తారు. అందులో ఒక అమ్మాయి డాక్టర్. సో వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు గైస్. బట్ ట్విస్ట్ ఏంటంటే ఆ డాక్టర్ అమ్మాయి ఉంది కదా, తన మీద సెక్సువల్ హెరాస్మెంట్ చేసిందని కొన్ని నిందలొస్తాయి. సో తను నిజంగా హెరాస్మెంట్ చేసిందా? లేక ఎవరైనా దీని వెనుక ఉండి కావాలనే చేపిస్తున్నారా? ఇప్పుడు తను ఇవన్నీ రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలి. ప్లస్ తన వైఫ్ ఉంటుంది కదా. అబ్బా! అసలు ఎవరు వైఫో, ఎవరు హస్బెండో నాకే అర్థం కావట్లేదు మామ. ఇద్దరు వైఫ్సే అనుకుంటా. సో ఆ డాక్టర్ వైఫ్ ఈ హెరాస్మెంట్ న్యూస్ విన్నాక ఎలా రియాక్ట్ అయింది? వీళ్ళ మధ్య రిలేషన్ ఇప్పుడు ఎలా ఉంది? సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నాకైతే కాన్సెప్ట్ చాలా విచిత్రంగా అనిపించింది గైస్. సరే, సేమ్ జెండర్ రిలేషన్‌షిప్ అనేది ఒక్కటి పక్కన పెట్టేద్దాం. బేసిక్‌గా స్టోరీ ఎలా ఉంది? ఎంగేజింగ్‌గా ఉందా లేదా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మూవీ చాలా స్లోగా ఉంటుంది గైస్. జస్ట్ కొన్ని సీన్స్ మాత్రమే ఫారిన్‌లో ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవుతాయేమో. లైక్ అక్కడ ఈ సేమ్ జెండర్ మ్యారేజ్ అనేది చాలా కామన్ కదా. పార్ట్నర్ చీట్ చేశాడని, సారీ, వైఫ్ చీట్ చేసిందని సొసైటీలో తెలిసాక ఇంకో వైఫ్ పబ్లిక్‌లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తుంది అనే ఒక 2, 3 సీన్స్ కొంచెం బాగున్నాయి. మిగతా మూవీ అంతా డెడ్ స్లో గైస్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. అసలు ఇలాంటి రోల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నిజంగా సాహసం అని చెప్పాలి. నాకైతే మూవీ పెద్దగా ఏం నచ్చలేదు గైస్. మీకు ఇలాంటి వియర్డ్ కాన్సెప్ట్స్ మీద మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ట్రై చేయండి. లేకపోతే స్కిప్ కొట్టేయండి గైస్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాజ్ ఎ బోరింగ్ అండ్ వెరీ వెరీ వియర్డ్ కాన్సెప్ట్. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీని కరణ్ జోహర్ ప్రొడ్యూస్ చేశాడంట. సో ఇది గైస్ అక్యూజ్డ్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.